Radha and Sharma undertook a piece of work for rupees 36,000. Radha can do it in 20 days, Shyama can do it in 60 days. With the help of Rama, they finished it in 10 days. How much should Rama be paid for her contribution? ఇక్కడ రాధా అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 20 డేస్ పడితే శ్యామ అనే పర్సన్కు 60 డేస్ టైం పట్టింది. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ ఇచ్చాడు విత్ ద హెల్ప్ ఆఫ్ రామ. విత్ ద హెల్ప్ ఆఫ్ రామ రాధా ప్లస్ శ్యామ ముగ్గురు కలిపి ఆ వర్క్ను 10 డేస్లో కంప్లీట్ చేసినప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ విల్ బి ద 60. 20, 60, 10 యొక్క ఎల్సిఎం అనేది 60. అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ రాధా ఏమవుతుంది? 60/20 అంటే 3 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ శ్యామ ఏమవుతుంది? 60/60 అంటే 1 అవుతుంది. అప్పుడు రాధా శ్యామ ఎఫిషియన్సీ విల్ బి ద 60/10 అంటే 6 అవుతుంది. వీళ్ళ ముగ్గురు ఎఫిషియన్సీ 6 అయినప్పుడు మనకు రాధా ఎఫిషియన్సీ 3 తెలుసు, శ్యామ ఎఫిషియన్సీ 1 తెలుసు. అప్పుడు రామ ఎఫిషియన్సీ ఏమవుతుంది? 3 + 1 4 అనేది ఈ 6 నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే రామ ఎఫిషియన్సీ తెలుస్తుంది. రామ ఎఫిషియన్సీ విల్ బి ద 2. మనకు అమౌంట్ అనేది ఏ విధంగా షేర్ చేసుకుంటారు అంటే ఎఫిషియన్సీ వైజ్ షేర్ చేసుకుంటారు. మనకు కావాల్సింది ఏంటి? హౌ మచ్ షుడ్ రామా బి పేడ్ ఫర్ అవర్ కంట్రిబ్యూషన్. టోటల్ ఎఫిషియన్సీ 6 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 36,000 అయినప్పుడు 6 1 జా 660. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 6,000. మనకు రామాకి ఎన్ని పార్ట్స్ రావాలి? రామాకు 2 పార్ట్స్ రావాలి కాబట్టి 2 6 జా 12,000.